అంటే వారసుడిగా వచ్చిన మనకి టాలెంట్ లేకపోతే ఇక్కడ నిలబడలేం. నా ఓన్గా ఆడిషన్ చెప్పుకొని నా ఓన్గా సెలెక్ట్ అయ్యి నా ఓన్గా సర్కిల్ నుంచి నేను వచ్చింది. ఇప్పుడు మీరు ఓన్గా పైకి వచ్చినా కూడా వాళ్ళ నాన్న నిర్మాతలే వచ్చేస్తాడు ఏముంది. తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ త్రూ వెళ్ళి ఆడిషన్ ఇస్తే ఈ క్లిప్ డైరెక్టర్ దగ్గరికి వెళ్తారు. అంటే సినిమా సెట్లో ఇది బాగా టఫ్ అనిపించిన సంఘటన ఏమైనా జరిగిందా మీకు? ఇంకా పర్సనల్ లైఫ్ మనం ఆడకూడదు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు దాత్రి టీవీ. నేను మీ మహా. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు, వారెవరో చూద్దాం. హాయ్. కల్కి శుంకేశుల, ఈ పేరే వెరైటీగా ఉంది, ఏంటి అసలు పేరు? డాడీ పెట్టారు, అది 10th అవతార్ ఆఫ్ విష్ణు కల్కి. సో కల్కి శుంకేశుల అనేది ఇంటి పేరు. చాలా మంది ఏమనుకుంటారంటే శుంకేశుల అనేది ఏమో పేరు, కల్కి అనేది ఇంటి పేరు. అదే రివర్స్ పెట్టాలి, నేను ఇంకా రివర్స్ పెట్టాలి. అంటే చాలా మంది సినిమాలోకి వచ్చినప్పుడు పేరు మార్చుకుంటూ ఉంటారు. మరి మీకు డాడీ పెట్టిన పేరు కంఫర్ట్ గా అనిపిస్తుందా? నాకు యూనిక్ గానే వచ్చేసింది అనమాట కల్కి అనే పేరు, ఇంకా మార్చుకునే అవసరం అయితే లేదు. ఇట్స్ గుడ్. అసలు ఏంటి సినిమా బ్యాక్గ్రౌండ్ ఏంటి, సినిమాలోకి రావడానికి రీజన్ ఏంటి, ఎవరు ఇన్స్పిరేషన్? చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాను. ఇంకా చైల్డ్ ఆర్టిస్ట్ గా 2 సినిమాలు చేశాను. ఇంకా అప్పటి నుంచే పుష్ చేసుకుందాం అనుకుంటే 10th క్లాస్ ఒకటి, ఇంటర్ ఒకటి, బీటెక్ ఒకటి, అన్ని చదువు 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 అని తోసేశారు. సరే ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ బీటెక్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ వచ్చి దీంట్లోకి ఈ ఫీల్డ్కి వచ్చేసి. ఓకే, అంటే చదువు చదువు అన్నారు. మరి అసలు డాడీ వాళ్ళు ఏమవ్వాలి అని ఒక కోరిక ఉంటుంది కదా, ఏమవుదాం అనుకున్నారు? వాళ్ళు వదిలేశారు, మీ ఇష్టం, నువ్వు ఏమైనా చేసుకో, సరే చదువుకుని అయితే బీటెక్ చదువుకొని పెట్టుకో అని చెప్పారు. సో వాళ్ళ లైఫ్, వాళ్ళు అనుకునేది లైఫ్ ఫుల్ఫిల్ చేసుకొని నా లైఫ్ లో. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఏ మూవీస్ చేశారు? ఇది రామ్ లక్ష్మణ్ గారు ఫైట్ మాస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు హీరోగా చేసిన మూవీస్ లో 2 చేశాను అప్పుడు. అంటే సినిమా చిన్నప్పటి నుంచి చూస్తూ అన్నారు, ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి? అంటే ఫాదర్ కూడా అదే ఫీల్డ్ కాబట్టి ప్రొడ్యూసర్ గా, డాడీ కూడా ఫుల్ యాక్టర్ అవుదామని వచ్చాడు. సో తను వర్కౌట్ కాకుండా ప్రొడక్షన్ అలా దిగాడు. సో నేను కూడా తనను చూస్తూ. డాడీ పేరు ఏంటి? రాజాబాబు సుంకేశ్లో. ఓకే, రాజాబాబు సుంకేశ్లో. మన ఎస్సీఎస్ ఎంటర్టైన్మెంట్స్ పేరు ప్రొడక్షన్. అయితే ఇంత ప్రొడక్షన్ లో ఉన్నప్పుడు డాడీ సపోర్ట్ తో వచ్చారా, మీరు ఓన్ గా వచ్చారు? చాలా మంది ఏంటంటారు, వారసులు ఇదే వస్తూ ఉంటుంది. అంటే వారసుడిగా వచ్చిన మనకి టాలెంట్ లేకపోతే ఇక్కడ నిలబడలేం, అదైతే పక్కాగా చెప్పచ్చు. చాలా పెద్ద పెద్ద హీరోలు కూడా మనం చూసాం ఫ్లాప్ అయ్యి. డాడీ నాకు పుష్ చేస్తాడు ఏం చేయాలని చేయమని, కానీ ఈ మనీ ఎక్సెట్రా అనేది డాడీతో ఎప్పుడు పెట్టలేదు మూవీస్. దాంట్లో నా ఓన్ గా ఆడిషన్ చెప్పుకొని నా ఓన్ గా సెలెక్ట్ అయ్యి నా ఓన్ గా సర్కిల్ నుంచి నేను వచ్చింది. ఒక స్టోరీ విన్నప్పుడు డాడీతో షేర్ చేస్తారా? ఎలా ఉంది డాడీ చెప్తారా? చెప్తారు, ఇది రోల్ బాగుందంటే చెయ్యి, సజెషన్ అయితే తీసుకుంటాను, అది పక్కా తీసుకుంటాను. మమ్మీ ఎట్లా అంటే సినిమాలోకి వెళ్తున్నాను అంటే, ఒరే డాడీ కూడా అదే ఫీల్డ్ లో ఉన్నారా, నువ్వు కూడా తయారయ్యావా? ఇంకా ఇంట్లో ఉంటారు కదండి మమ్మీస్, అందరూ అదే చెప్పుకుంటూ ఉంటారు. నీ ఇష్టం, ఇంకా ఏం చేసుకుంటే అది చేసుకోండి, కానీ చూస్ చేసుకోండి, ప్లాన్ చేసుకోండి. అదొక్కటే కాకుండా సపరేట్ గా ఏమంటే ప్లాన్ చేసుకొని ఒక ఇన్కమ్ సోర్స్ అనేది పెట్టుకోండి. ఇంట్లో మీరు ఒక్కలేనా? చెల్లి న్యూట్రిషన్ డాక్టర్. అందుకే మీ గ్లామర్ సీక్రెట్ ఇదే. డాక్టర్ అయిందండి. ఓకే, అంటే సినిమా ఫీల్డ్ లోకి రావాలి అన్నప్పుడు యాక్టింగ్ ఎంత స్కిల్స్ ఉన్నా గ్లామర్, ఇది ఫీల్డ్ అనేది గ్లామర్. ఎలా మీరు ఎంత మెయింటైన్ చేయడం, ఎట్లా స్పెషల్ కేరింగ్? అంటే అది పుట్టినప్పటి నుంచి కొంచెం అయితే ఉంది, తెలుస్తుంది. దాన్ని కొంచెం అటు ఇటు మేనేజ్ చేసుకుంటూ కొంచెం కేర్ అయితే తీసుకుంటూ వస్తుంది. జిమ్ ఇవన్నీ ఉన్నాయి. కొంచెం బ్రేక్ వచ్చింది ఈ మధ్య 1 year, మళ్ళీ స్టార్ట్ చేయాలి. షూట్స్ అన్ఈవెన్ గా ఉన్నాయి అన్నమాట. 1 month, half months అట్లా డేట్స్ వల్ల ఇదవుతూ ఉంటుంది. అయితే అవుట్డోర్స్ వెళ్తూ ఉంటారు కదా. రీసెంట్ గా లాస్ట్ మూవీ మన్మయ్య చేశాను. దాని వల్ల మన్మయ్య మూవీ షూట్ చేసేటప్పుడు జిమ్ లేదు, అసలు జిమ్ లేదు, డైరెక్ట్ చీరాలలో చేశారు. చీరాల, ప్రకాశం డిస్ట్రిక్ట్. ఓకే, సో అక్కడ చేసినప్పుడు జిమ్ లేదు, ఏం లేదు. అట్లా స్కిప్ అయిపోతే మళ్ళీ ఇంటికి వచ్చాక మళ్ళీ 10 days రెస్ట్ తీసుకోవడం, మళ్ళీ దాన్ని పుల్ చేయాలంటే మళ్ళీ జాగింగ్కి వెళ్ళడం. ఈ ఫిట్నెస్ అనేది ఫుల్ హెడేక్ అయిపోతుంది. హెడేక్ కాదు తెలుసా మీకు, బ్రేక్ చేసి మళ్ళీ స్టార్ట్ చేయాలంటే హెడేక్ అయిపోతుంది. ఇప్పుడు విజయ్ దేవరకొండ, సమంత, మనం ఖుషి మూవీ చూసాము. వాళ్ళు చెప్పిన డీటెయిల్స్ ఏంటంటే వాళ్ళు ఉన్న ప్లేస్ లోనే జిమ్లు గిమ్లు ఏం లేవు. జమ్మూ కాశ్మీర్ ఎక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఏంటంటే వాళ్ళు పుషప్స్ అన్ని వర్కౌట్స్ చేసుకోవడం. మాకేంటంటే ఇప్పుడు సపోర్టింగ్ రోల్స్ కదా, మాకేంటంటే 5 o'clock కి లేచి ఫ్రెష్ అయిపోయి 6 o'clock అంతా వచ్చామంటారు. మళ్ళీ నైట్ షూట్ అయిపోయి లొకేషన్ కి, ఇంటి హోటల్కి వెళ్ళే టైంకి
చాలా టైం సరిపోదు, Tired అయిపోతారు. 5-6 hours టైం ఉంటుంది పడుకోవడానికి. మళ్ళీ మార్నింగ్ ఫ్రెష్ గా ఫేస్ కనిపించాలి, మళ్ళీ లేవాలి వర్కౌట్ అంటే అసలు అవుట్డోర్ లో ఛాన్స్ చాలా తక్కువ. జాబ్ ఈజీనా, యాక్టింగ్ ఈజీనా? అంటే ఈజీ అని ఏది ఉండదు. అంటే ఇప్పుడు మీరు అన్నారు ఒక మాట, పొద్దున్నే లేవాలి, ఫ్రెష్ గా కనిపించాలి, 6 గంటలకి. చాలా క్రమశిక్షణ కూడా ఉంటుంది. సినిమా మనం ఈజీ అనుకుంటాం కానీ చాలా డెడికేషన్ ఉండాలి, డిసిప్లైన్ ఉండాలి. నన్ను అడిగితే ఏది ఈజీ కాదు. ఎవరి ఫీల్డ్ లో ఆ ఫీల్డ్ చాలా కష్టం అంటే అన్నట్టు. జాబ్ అంటే 10 to 6 జాబ్ ఉంటది, హాయిగా వెళ్ళేసి ఆ రోజుకి ఏదో వర్క్ చేసేసి మనం అలా వచ్చేసి అనుకుంటాం, అమ్మా వాళ్ళేమో మన గురించి ఇలా ఈడేముంది సినిమా ఫీల్డ్ 2 hours షూట్ చేసుకుంటాడు, మీదంతా ఖాళీ కూర్చుంటాడు అనుకుంటాడు, బోల్డ్ డబ్బులు బోల్డ్ వస్తాయి. డబ్బులు వస్తాయి అనుకుంటాం. మనకి ఎంత వర్క్ చేస్తాం మనకు తెలుసు, వాళ్ళ వర్క్ వాళ్ళకు తెలుసు. సో అసలు కంపేర్ చేయకూడదు, ఫస్ట్ కంపేర్ చేయకూడదు అసలు. అంటే ఏంటి, ఏ సినిమా కోసమైనా ఈ గడ్డాలు హెయిర్ ఇంత పెంచారా ఏంటి? లాస్ట్ మూవీకి ఒకసారి పెంచాను, అది కొంచెం లుక్ కొంచెం విలనిష్ లుక్ కావాలంటే సపోర్టింగ్ దానికి. మీరు విలునా? ఇంకా గడ్డం ఎక్కువ సరికి అప్పుడు అడిగారు వాళ్ళు. ఇంకా మేము తీసుకోలేమండి, ఇంత గ్లామర్ బాయ్ విలన్ అంటే మాత్రం కష్టంగా ఉంటుంది. మంచి డైరెక్టర్ దొరికితే నేను కూడా డైరెక్ట్ గా హీరో ఇప్పుడు చేస్తాను ఆల్రెడీ. ఓకే. ఇంకా ప్రాపర్ నోటెడ్ అవ్వడానికి చేయాలి. అంటే ఈ సినిమా ఫీల్డ్ అనగానే చాలా కష్టాలు ఉంటాయి, రూమర్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇప్పుడు మీరు ఓన్ గా పైకి వచ్చినా కూడా వాళ్ళ నాన్న నిర్మాతలే వచ్చేస్తాడు ఏముంది అంటారు, బయట జనాలకు తెలియదు. ఇప్పుడు ఇంట్లో ఫాదర్ దీంట్లోనే అంట ఏముందిలే, వాళ్ళ డాడీ డబ్బులు పెట్టి బ్యాక్ అండ్ పుష్ చేస్తున్నారు అనుకుంటారు. ఖర్చులకు తప్ప డబ్బులు నేను ఎక్కడ పెట్టివ్వను ఫస్ట్. అందుకే నా సైడ్ నుంచి నేను పుష్ చేసుకుంటా, ఆడిషన్ చేసుకుంటా అని చెప్పి వెళ్తూ ఉన్నా. ఆడిషన్లు ఇచ్చారు ఇప్పటి వరకు? ఇచ్చానండి. ఎట్లా ఉంటుంది ఆడిషన్ అనేది? అంటే దాంట్లో స్టార్టింగ్ ఫుల్ టైం పాస్ భలే ఉంటది అసలు. Time pass ఆ? వాళ్ళు అనుకుంటారు టైం పాస్ Okay. అంటే మేము పోయి కష్టపడి కూర్చొని ఉంటాం కదా కొంతమంది, వీడేం చేస్తాడులే. ఇంకా ఎట్లుంటది, ఒక స్టేజ్ లో ఎట్లా అయిపోయింది అంటే తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ త్రూ వెళ్ళి ఆడిషన్ ఇస్తే ఈ క్లిప్ డైరెక్టర్ దగ్గరికి వెళ్తుంది. లేదు అంటే సర్లే ఇక 100 వీడియోలు ఉంటే 100 వీడియోలు వెళ్ళిపోతుంది. ఫస్ట్ చెప్పిన డైలాగ్ ఏంటి కలికి? నేను డైలాగ్స్ అట్లేం లేదు, వాళ్ళు చెప్పిన ఎమోషన్ కి మ్యాచ్ చేసుకుని ఓన్ గా చెప్పమని చెప్పారు, అట్లా చెప్పేసాను. మీరు డైలాగ్ ఓన్ గా చెప్తారా, డబ్బింగ్ అంతా కూడా? డబ్బింగ్ నేను నాదే డబ్బింగ్. మీ వాయిస్ కూడా చాలా బేస్ వాళ్ళు వేరే వాళ్ళు కూడా ప్రిఫర్ చేయరు, నన్నే చెప్పేమంటారు. ఇంత మంచి వాయిస్ ఎవరు వదులుకుంటారు? అంటే మీరు మాట్లాడుతున్నప్పుడు నాకు ఒక అర్జున్ దాస్ వాయిస్ కొంచెం అట్లా కొంచెం అనిపిస్తుంది, అందరు ఫ్రెండ్స్ కూడా అంటారు. అంటే మీ ఇన్స్టాగ్రామ్ చూసినప్పుడు కొన్ని ఫొటోస్ లో మిమ్మల్ని చూడగానే నాకు నాగార్జున గారిలా కనిపించారు. ఇదేంటి కల్కి సుంకేశ్వర కల్కి నాగార్జున గారు ఏమైనా ఫోటో? నాగశ్విన్ గారు ఒక లుక్ లో గెడ్డాం ఇట్లా స్ట్రైట్ గా. నాగశౌర్య గారు కూడా ఓకే, ఆయన గురించి మనం అసలు చెప్పలేము. మరి సినిమా ఫీల్డ్ లోకి వచ్చారు, సినిమాలు చేస్తున్నారు, మీ కో ఆర్టిస్టులు చుట్టూ చాలా మంది జనం ఉంటారు, ఎలా మీరు తీసుకోగలుగుతున్నారు? అంటే మీరు ఆల్రెడీ చిన్నప్పటి నుంచి చూసినా కానీ మీరు ఓన్ గా వెళ్ళినప్పుడు, మీరు ఓన్ యాక్టింగ్ అనుకున్నప్పుడు రకరకాల మనుషులు ఉంటారు, చాలా మంది ఉంటారు. దాంట్లో ఏంటంటే స్టార్టింగ్ నాకు చాలా కొత్తగా అనిపించేది. ఒక 2-3 days ఎవరు మాట్లాడరు, ఏంటి ఏం ఉండదు అనమాట. ఎవరు పాట వాళ్ళు చూసుకుని వెళ్ళిపోతారు. ఇంకొంతమంది అలా ఉంటారు, ఫస్ట్ డేనే వచ్చి బ్రో మనది ఈ సీన్ కాబట్టి ఇట్లా కాలర్ పట్టుకున్న సీన్ కాబట్టి అని చెప్పి మనం కొంచెం ఫ్రెండ్షిప్ చేసుకొని ఇంకా ఇంప్రూవైజేషన్ చేసుకొని మీ ఇద్దరం అట్లా ఫ్రెండ్స్ అయిపోయిన. ఇప్పుడు జయంత్ అని నా ఫ్రెండ్ ఉన్నాడు, స్కందాలో చేశాడు, ఇప్పుడు గోపిచంద్ మూవీలో చేస్తున్నారు. తను ఇట్లా మేమందరం బ్యాచ్ అంతా ఒక 10 members ఉన్నారు, నాకు అందరు ఇట్లా పరిచయమైన వాళ్ళు. ఏజ్ అనేది ఇంకా సంబంధమే లేదు. ఇంకా ఏంటంటే మేము బయట బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాం. అక్కడ ఫీల్డ్ లో ఇట్లా మూవీ చేసుకుని బయటకు వచ్చేస్తాం, కానీ బయట మాత్రం ఫుల్ తిరగడం, బెస్ట్ ఫ్రెండ్స్. ఇంకా షేర్ చేసుకోవడం, ఏంటి ప్రాబ్లమ్స్ కానీ మనం ఇది చేద్దాం ఇది ప్లాన్ చేసుకోవడం, తనకి ఏమైనా వచ్చినా నాకు చెప్పడం, నాకేమైనా వచ్చినా తనకు సజెస్ట్ చేయడం, ఇలాంటివన్నీ. అంటే ఇప్పుడు సినిమా ఫీల్డ్ లో ఉన్నప్పుడు బయటకు వెళ్తే ఎవరైనా గుర్తుపడతారా? అంత లేదు, ఇంకా రాలేదు. కానీ ఒక సెలబ్రిటీ అయ్యాక చాలా కష్టం మెయింటైన్ చేయడం, ఎక్కడికి వెళ్ళాలన్నా దాక్కొని వెళ్ళాలి, ఇదంతా ఉంటుంది కదా. ఓకే, మరి అట్లన్నిటికి ముందే ప్రిపేర్ అయ్యి వచ్చారా? అంటే మైండ్ లో అదేం పెట్టుకోలేదు ప్రెసెంట్ అయితే. అంటే మనం కొంచెం ఇట్లా కనిపిస్తున్నాం కాబట్టి ఇప్పుడే ఎవడో అనుకుంటున్నారు జనాలు. బేసిక్ గా మనం బయటకు పోయినా గానీ ఎక్కడ దిగి ఇట్లా మాట్లాడుతున్నా గానీ ఎవరు మీరు అడుగుతారు మూవీలో ఏమో చేశారని, కానీ మనం చేసింది ఏం లేదు, కనిపించింది ఏం లేదు, లుక్ చూసి అడుగుతారు అంతే. కానీ అది బాగుంటది, ఆ ఫీల్ బాగుంటది అనిపిస్తుంది. సెల్ఫీలు అయితే తీసుకుంటారు. చేసేంటారు బాబు, బయటకి ఇంకా ఏం రాలేదురా అంటే వినరు, జనాలు వెళ్తాయి కదా. అంటే ఇప్పుడు చాలా మంది బ్యాక్ సపోర్ట్ లేకుండా వచ్చి చాలా మంది సక్సెస్ అయిన వాళ్ళు మన సినీ ఫీల్డ్ లో మనం ముందుగా చూస్తే నాని గారు, రవితేజ గారు, ఇలాంటి వాళ్ళంతా ఉన్నారు. మీకు ఎవరు ఇన్స్పిరేషన్?
నాకు ఇన్స్పిరేషన్ అంటే రవితేజ గారు అండి. రవితేజ గారా? అన్ని మూవీస్ చూసారా? అన్ని చూసాను నేను. Okay. ఈచ్ అండ్ ఎవ్రీ డైలాగ్స్ కొన్ని అయితే నేను మళ్ళీ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ చేసి చూస్తూ ఉంటాను. ఆయన మూవీస్ లో బాగా నచ్చిన మూవీ? నాకు ఇది కిక్ మూవీ. కిక్ మూవీ. నాకు సురేందర్ రెడ్డి గారి కిక్ మూవీ వాళ్ళ కాంబినేషన్ భలే ఉంటది. అది అంటే నాకు కామెడీ మూవీస్ నచ్చుతాయి, కానీ నేను చేయడం కష్టం కామెడీ పండించడం. కానీ ఆ మూవీస్ బాగా చాలా కష్టం. కామెడీ పండించడం చాలా కష్టం, కానీ ఆ టైమింగ్ అవి నాకు భలే ఇష్టం. రవితేజ గారు డైలాగ్ ఏం చెప్తారా? డైలాగ్స్ ఏం లేదా? ఓకే, మీకు ఏ జోనర్ ఇష్టం? నాకు బేసిక్గా ఈ థ్రిల్లర్, ఒక యాక్షన్ టైప్ లవ్ స్టోరీలు ఉంటాయి, కానీ మరీ ఎక్కువ లవ్ ఉన్నా కూడా తీసుకోలేరు. ఇప్పుడు మీరు బాగా ఒబీడియంట్ గా ఉంటారా? అందరితో కలిసిపోతారు? చాలా కలిసిపోతాను. జస్ట్ మ్యాక్స్ అంటే ఒక హాఫ్ అన్ అవర్ అంతే. హాఫ్ అన్ అవర్. అమ్మాయిలతో ఎట్లా ఉంటుంది? ఎందుకంటే తప్పదు, ఇంకా ఎవరైనా అంతే. అంటే మనం మంచిగా మాట్లాడితే వాళ్ళు మంచి రిసీవ్ చేసుకుంటారు, మనం మాట్లాడదాన్ని బట్టి వాళ్ళు కూడా రివర్స్ వస్తుంది. మనం చెడ్డగా బిహేవ్ చేస్తే వాళ్ళు చెడ్డగానే బిహేవ్ చేస్తారు. సూపర్. ఇది గ్లామర్ ఫీల్డ్ కాబట్టి ఇందులో చాలా మంది ఉంటారు అమ్మాయిలు. మీకు ఎవరైనా సైట్ కొట్టారా? మీరు సైట్ కొట్టే రోజులు పోయినాయి, ఇప్పుడు మీకే సైట్ కొట్టే రోజులు వచ్చాయి. లేదండి, అలాంటివి అయితే ఏమీ లేదు. కలికి గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదా? అవునా? అంటే కొంచెం లేదు. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ కి నేను నా కెరీర్ మీద ఫోకస్ చేసుకోవడం కన్నా అవన్నీ పెట్టుకోవట్లేదు ఏమి. ఓకే, హ్యాపీ లైఫ్ అయితే. గర్ల్ ఫ్రెండ్ లేకపోతే అంటే హ్యాపీ లైఫ్ అని కాదు. ఓకే, ఇది నాదంతా బాయ్ గ్యాంగ్ మొత్తం బాయ్స్. పబ్స్, క్లబ్స్ ఇట్లాంటివి ఎప్పుడో ఒకసారి, రెగ్యులర్ ఏం కాదు, ఎప్పుడో ఒకసారి ఫ్రెండ్స్ అందరూ కలిసి. ఇప్పుడున్న సినీ ఫీల్డ్ లో ఎక్కువగా మనం డ్రగ్స్ అని వింటూ ఉన్నాం. అవునవును. దానిపై మీ అభిప్రాయం ఏంటి అసలు? అంటే అందరూ మూవీస్ వాళ్ళ మీద తోసేస్తున్నారు, కానీ ఎవరేం చేయరండి. జస్ట్ అంటే మూవీ యాక్టర్ అనగానే ఓకే, వాడు జస్ట్ ఒక న్యూస్ ఎక్కడైనా బై మిస్టేక్ ఆ ఏరియాలో కనిపిస్తే కూడా హీ విల్ డూ ఇట్, చేసేస్తున్నాడు, డ్రగ్స్ చేస్తున్నాడు అని చెప్పి వాళ్ళు రాసేసుకుంటున్నారు. సినిమా వల్ల కాకుండా రీసెంట్ గా మంగ్లీ మీద కూడా వచ్చింది, సింగర్ మంగ్లీ మీద. ఓకే, అవును, ఏదో వీడియో చూసాను. అదేదో పార్టీ అనుకుంటా, తన బర్త్డే పార్టీ అని పని చెప్తుంది. ఒకవేళ వీళ్ళేంటి డ్రగ్స్ దొరికాయి అంటున్నారు. ఇలాంటప్పుడు ఎలా మీరు, అంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది సినిమా అనేటప్పుడు. అన్ని కళ్ళు మిమ్మల్ని గమనిస్తూ ఉంటాయి. నార్మల్ పీపుల్ మాలాంటి వాళ్ళని వేరు, సెలబ్రిటీ ఒక డిఫరెంట్ ఉంటుంది. కానీ అక్కడ అంటే వాళ్ళు తీసుకున్నట్టు ఇక్కడ చెప్పలేదు కదండి. అవి మేబీ దొరికాయలో కూడా తెలియదు, చెప్తున్నారు. మనకైతే ప్రూఫ్స్ ఏం లేవు, బయట ఆల్రెడీ మాట్లాడారు కదా, పోలీస్ కేసు సంథింగ్ ఏదో అయిందని చెప్పి. ఎక్కువగా యూత్ మూవీస్ లోకి రావాలి అనుకుంటున్నప్పుడు మీరు ఎలాంటి సజెషన్స్, అంటే మీకున్న అనుభవం ఇప్పుడు తక్కువ రోజుల్లోనే, అంటే చిన్నప్పటి నుంచి మీ సినిమా కాబట్టి మీకు చాలా అనుభవం. 5 years పట్టిందండి, 4 years పట్టింది. మీకే 4 years అంటే కరోనా టైంలో స్టార్ట్ అయింది ఫస్ట్ ప్రాజెక్ట్. స్టార్ట్ అయిన వెంటనే కరోనా 3 months. అయ్యో, ఆ లాక్డౌన్ కాబట్టి 1 year అయిపోయింది మొత్తం. అక్కడ బ్రేక్ వచ్చి మళ్ళీ నేను సెటిల్ అవ్వడానికి 2 years పట్టింది. ఇంకా 3 years నుంచి ఆడిషన్స్, ఈ మూవీస్, ఈ పరిచయాలు, కొంచెం యాక్టింగ్, డాన్సింగ్ అన్ని నేర్చుకున్నారా? ఎట్లా? యాక్టింగ్ నటరాజ్ సార్ అని చెప్పి ఇంటి దగ్గర హోమ్ ట్యూషన్ సార్ తెలుసు. డాన్స్ మాస్టర్ అన్న? డాన్స్ మాస్టర్ కాదు, యాక్టింగ్ సార్. యాక్టింగ్ నేర్పిస్తారు నటరాజ్ సార్. ఎన్ని రోజులు నేర్చుకున్నారు? 3 months కోర్స్ అండి. ముందు నుంచే కొంచెం అలవాటు కాబట్టి సార్ దగ్గర ఎక్కడ క్లోజ్ అప్ పెడితే ఎక్కడ చూడాలి, ఎట్ సైడ్ చూడాలి, ఇలాంటివి బేసిక్ అన్ని నేర్పించారు. అది కూడా కరోనా వచ్చింది సేమ్, అక్కడే మళ్ళీ బ్రేక్ వచ్చింది. ఇంకా వాళ్ళు కొంచెం ఏజ్డ్ కదా, సో మనకు వచ్చినా స్ప్రెడ్ అయిపోతుంది, వాళ్ళకి వస్తే తొందరగా రికవర్ అవ్వదు. సో ఆ బేసిస్ లో అక్కడ అది కూడా స్టాప్ చేసాము. అంటే సినిమా సెట్ లో ఇది బాగా టఫ్ అనిపించిన సంఘటన ఏమైనా జరిగిందా మీకు ఇప్పుడు చేసిన వరకు మూవీస్ లో? ఇది టఫ్ రా బాబు అనిపించిందా? అంటే యాక్టింగ్ వైజ్ కాదు, రామోజీ ఫిల్మ్ సిటీలో మిట్ట మధ్యాహ్నం నిలబెడతారండి సెట్ వేసి, ఆ పక్క ఈ పక్క ఏమీ ఉండదు, జస్ట్ సెట్ అన్ని అంత మొత్తం సెట్ కదా, పైనుంచి డైరెక్ట్ ఇట్లా తల మీద పడుతుంది. ఇక్కడ పడిపోతామేమో అనిపిస్తుంది, ఎంత ఏం తాగినా ఏం చేసినా ఉండలేం, కారిపోతుంది మొత్తం. మరి ఇంత సిచ్యువేషన్ లో సినిమాలోకి రావడం అవసరం అంటారా? అది ఇంకా ప్యాషన్, ఇంకేం చేయలేము, రావాలి. అది మాత్రం వదిలేదే లేదు. ఈ మధ్య రీసెంట్ గా వచ్చిన మూవీస్ లో మీకు బాగా నచ్చిన మూవీ ఏముంది? పుష్ప 2. ఓకే, ఎవరు ఫేవరెట్ హీరో? అంటే అల్లు అర్జున్ గారు. అల్లు అర్జున్ గారేనా? కలిసారా ఎప్పుడే? లేదు, నార్మల్ గా ఇట్లా కార్ లో పోయేటప్పుడు ఇట్లా కనిపించడం తప్ప పర్సనల్ గా ఎప్పుడు కలిసింది లేదు. అన్ని మూవీస్ చూసారు అల్లు అర్జున్? ఇక మరి హీరోయిన్స్ గురించి ఎవరు ఎందుకు చెప్పరు? ఫేవరెట్ హీరోయిన్ అంటే ఎవరు చెప్పరు. అట్లేం లేదండి, ఎవరు చెప్పరు. నేను అడిగిన, అంటే నా వరకు వచ్చిన గెస్ట్లు ఎవరు చెప్పలేదు. నాకు సమంత గారు అంటే బాగా ఇష్టం. మీ సమంత గారు. సమంత అంటే తెలుసు కదా, ఫిట్నెస్ యా.
మోటివేషన్ పొద్దునే ఓపెన్ చేయగానే సమంత గారిది ఏదో ఒక పోస్ట్ చూస్తాను. ఓకే. జిమ్ లో ఉండడం కానీ సంథింగ్ బయట ఎక్స్ప్లోర్ అవ్వడం కానీ ఇలా మోటివేషన్ పోస్టులన్నీ పెడుతూ ఉంటారు. తన బిహేవియర్ కూడా బాగా ఉంటుంది. బిహేవియర్ బాగుంటుంది కానీ పర్సనల్ లైఫ్ లో ఆమె సక్సెస్ కాలేకపోయారు. ఇంకా పర్సనల్ లైఫ్ మనం ఆడకూడదు. ఇంకా వాళ్ళ అంటే నేను ఏంటంటే పాయింట్, మీరు యూత్ కాబట్టి ఇప్పుడు వస్తున్న వాళ్ళు ఇలాంటి అంటే లవ్ చేసి మ్యారేజ్ చేసుకొని మళ్ళీ బ్రేకప్లు అనేవి చాలా కొంచెం హార్ట్ఫుల్ గా అనిపిస్తుంటాయి. అలాంటి సిచ్యువేషన్ ని బయటకు రావడం కష్టం అండి. కష్టం. మనం చూడడానికి ఈజీగా ఉంటది, అది పెయిన్ అనిపించే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. అందుకే నేను కూడా ఇలాంటి ఏం పెట్టుకోలేదు. హ్యాపీ సింగిల్ లైఫ్ బాయ్ గ్యాంగ్స్ శుభ్రంగా. అంటే మీరు ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో అరే ఇది సూపర్ మూమెంట్ రా అనిపించింది ఏముంది? అంటే నేను చేసేవన్నీ చిన్న చిన్న కెమెరాలో చేశాను కదా, ఇప్పుడు లీడ్ చేస్తున్నాను, అది వర్కౌట్ బయటకు అవుట్పుట్ వచ్చిన తర్వాత చెప్దాం అనుకుంటున్నాను. దాన్ని చూసి నేను చెప్పగలుగుతాను. ముందే చెప్పేస్తే మళ్ళీ ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారేమో అని చెప్పి ఏం చెప్పట్లేదు నేను కూడా. అయితే ఇప్పటి వరకు ఏమేమి మూవీస్ చేశారు? రిలీజ్ ఏం కాలేదు ఇంకా. లేదు ఇంకా రిలీజ్ కాలేదు. రాఘవరెడ్డి ఒకటి రిలీజ్ అయింది. అది బేసిక్ ఏంటంటే వితౌట్ మేకప్ చేశాను లిటరల్ నేను. మీరు మేకప్ లేకపోయినా బాగానే వితౌట్ మేకప్, అది కూడా ఎండలో. నాకు స్క్రిప్ట్ ఇచ్చి దాని ఏమంటారు సందర్భం చెప్తారు, డైలాగ్స్ నాకు చెప్పలేదు అనమాట. ఓన్ గా ఇది సీను చెప్పేసి అని చెప్పారు. అదేంటి సార్ డైలాగ్ చెప్పారా? చెప్పేసి ఏముంది అరే ఇదేంటి ఇలా ఉంటదా అనుకున్నా. అంటే చిన్న మూవీస్ లో ఇలా ఉంటదా అనుకున్నా. మూవీ పేరు రివీల్ చేయండి నేను. ఇలా చెప్పారు. నేను అదే కింద మీద పడి చేస్తే ఇది యాక్టింగ్ అని చేసింది. చీని అమ్మ ఇట్లా చేశాను ఏంట్రా బాబు అనిపించింది. ఇప్పుడు వరకు చేసిన డైరెక్టర్స్ ఎవరు? రాజన్న నాకు క్లోజ్. ఇప్పుడు ఈ మూవీ కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటది. రాజన్న అంటే రాజ్ తలూరి గారు. ఈ మూవీ ఇంట్రెస్టింగ్ కూడా. తనతో నెక్స్ట్ ప్రాజెక్ట్ లో కూడా లీడ్ గా చేస్తున్నాను నేను. హారర్ మూవీ అమ్ములు అని చెప్పి. స్టార్ట్ అయిందా మూవీ? లేదు, ఇది అయిపోతే రిలీజ్ అయిపోయిన తర్వాత హరుడు రిలీజ్ అయ్యాక నెక్స్ట్ అమ్ములు వస్తుంది అన్నది. ఇప్పుడు వరకు చేసిన క్యారెక్టర్స్ ఎలా అనిపించాయి? బాగా అనిపించాయి నాకు. అంటే ఇక్కడ ఏమైపోతుంది అంటే ఆడిషన్ పిలుస్తారండి. ఆడిషన్ లో ఒకటి చేయించుకుంటారు మనతో. అంటే వాళ్ళకి ఏం కావాలి, ఫ్రేమ్ ఇట్లా మొత్తం నీ మీద ఉంటది అది అని చెప్పి చేపించేస్తారు. తర్వాత సినిమాలో యాక్టింగ్ చేసేటప్పుడు ఆ సీనే ఉండదు. నాకు అది చాలా డిసప్పాయింట్ అయ్యా లాస్ట్ మూవీకి నేను. అట్లా పోయిన ఉన్నాయా? ఉన్నాయి. అవునా? ఆ సీనే ఉండదు మొత్తం. ఏదో ఒక ఇష్యూ వచ్చి ఆ సీన్ లేపేస్తారు. లెంత్ వచ్చిందనో లేకంటే ఇక్కడ ఓవర్ గా కనిపించిందనో. అది చాలా మనం తీసుకోలేము. అది అసలు ఆడిషన్ ఇచ్చి సెలెక్ట్ చేసుకుంటే ఆ క్లిప్పే ఉండదు సినిమాలో. నువ్వే తోపు నువ్వే తురుము చెప్పేస్తారు. మనకు వచ్చేసరికి సీన్ ఉండదు. అది అసలు అది చాలా బ్యాడ్ అనిపిస్తుంది. ఇందాక మీరు అన్నారు నేను డబ్బుల కోసం సినిమాల్లోకి రాలేదు అని చెప్పి, కానీ చాలా మంది డబ్బుల కోసం వస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే మీరు ఇప్పుడు చేసిన సినిమాలు దేనికి తీసుకోలేదా రెమ్యూనరేషన్? తీసుకున్నాను. నేను లాస్ట్ మూవీ మన్ మైక్ తీసుకున్నాను. అంటే బేసిక్ గా నేను మూవీ ఫస్ట్ తీసుకుందే మన్ మైక్ తీసుకున్నాను. ఎంత ఇచ్చారేంటి చెప్పకూడదు కదా. మన్ మైక్ తీసుకున్నాను. నేను హరుడికి కూడా తీసుకున్నాను, కానీ చెప్పను. ఫస్ట్ మీరు సంపాదించిన మనీ ఎవరికి ఇచ్చారు? నేను యాక్చువల్లీ నాకు అట్ ఎ టైం వచ్చింది. అది ఒక 5 days అట్ ఎ టైం వచ్చింది అనమాట. పెద్ద మొత్తం వచ్చి ఉంటుంది. ఎక్స్పెక్ట్ చేసినంత కాదు కానీ ఒక విధంగా పర్లేదు. ఏం చేశారు? ఇంట్లో మమ్మీకి సారీ. నేను అనుకున్నా అదే అవుతుంది ఎవరైనా సరే మీకు ఏం కావాలి తీసుకోండి అంటే డబ్బులు ఇస్తే తీసుకోవాలి. ఎలాగైనా నీ డబ్బులు నాకెందుకు అంటారు. అవును, ఆబ్వియస్లీ అదే అంటారు. వాళ్ళు చూడండి డబ్బులు కాదు నన్ను నీవెందుకు అంటారు. సరే ఇంకేమైనా కొనుక్కోండి శారీ అని చెప్పి. ఇప్పుడు మీకు సిస్టర్ ఉన్నారు, నాకు నువ్వు సినిమాల్లో చేస్తున్నావు, నువ్వు సంపాదిస్తున్నావు, నాకు ఇది కావాలి అది కావాలి ఏం అడగతాను. అసలు జీరో ఎక్స్పెక్టేషన్స్. చాలా మంచి వాళ్ళండి. నీకేమో కావాలని చెప్పి నేను ఇస్తా అంటారు. అవునా? డాక్టర్ కదా తను? న్యూట్రిషన్ డాక్టర్ తిరుపతిలో చేస్తుంది. మీ ఫేవరెట్ డైరెక్టర్? నాకు అంటే మీరు చేస్తున్న సినిమాలు కాదు, బయట సినిమాలు. నాకు అర్థమైంది. రాజమౌళి గారు. రాజమౌళి గారు ఆయన డైరెక్షన్ లో ఎప్పుడైనా చెయ్యాలి ఛాన్స్ వస్తే పక్కా చేస్తారు కదండి. మామూలుగా ఉండదు. ఎన్ని టేక్ అయినా పర్లేదు. సార్ బేసిక్ సార్ గురించి వినేది ఏంటంటే 100 takes చేస్తారు కానీ ఫస్ట్ టేక్ ఓకే చేస్తారు, 10 takes చేస్తారు. ఎన్టీఆర్ లాంటి వాళ్ళే చెప్పారు. వాళ్ళే 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగిచ్చారు. ఇక మనలాంటి వాళ్ళు అయితే అసలు మనం మామూలుగా పర్లేదు. సార్ తోమించే అందరు తోముకుంటానే ఉంటాను. కొంచెం షైన్ అవుతారు అంతే కదా. ఓకే. అలాంటి వాళ్ళ చేతిలో పడితే బాగా పూరి గారు అంటే ఈ 2 జానర్స్ అన్నమాట. అవును, అసలు ఇది సాఫ్ట్ ఇది స్పీడ్ మాస్. అట్లా నాకు పూరి గారు ఇంకా చాలా ఇష్టం. పూరి గారు మూవీస్ హీరో క్యారెక్టరైజేషన్ అసలు సార్ రాయడం దాంట్లో ఇంకా వేరే వాళ్ళు కొంచెం రాజన్న కూడా సేమ్ అట్లానే రాస్తారు.
రాజతాలూరి గారు అట్లా ఉంటదా? చూడాలి మరి. హరుడు రిలీజ్ అయితే తెలుస్తుంది ఆయన రైటింగ్ స్కిల్స్ అనేవి. డైలాగ్స్ బాగా రాస్తాడు స్క్రీన్ ప్లే ఎట్లా ఉంటుందో. ఎన్ని రోజులు పట్టింది హరుడు మూవీ? నాకు జస్ట్ 2 days. 2 days ఏనా? ఫుల్ ఫాస్ట్ రాజన్న అవునా? తోమేస్తారు. ఇంకోటి నాది సోలో కదా, నా సీన్స్ అన్ని సోలో ఉన్నాయి. 2 nights కొట్టేసాము. ఓకే, నైట్సే. నైట్సే. ఎలా అనిపిస్తుంది? నైట్ టైం షూట్ వేరు, పగలు షూట్ వేరు కదా. నాకు అట్లేం డే నైట్ అట్లే డిఫరెన్సెస్ ఏమి ఉండవు. అండ్ ఎందుకంటే మనం నార్మల్ జనరల్ లైఫ్ టైమ్ లోనే మనం బయట తిరుగుతుంటాం, రాత్రి తిరుగుతాం, పొద్దున తిరుగుతాం, అట్లనే వర్క్ కూడా అట్లనే చూస్తాం. స్పెసిఫిక్ గా నైట్ అంటే నాకు ఇప్పుడు ఏమైపోతుంది అంటే సీన్స్ వచ్చినప్పుడు అదే మార్నింగ్ ఉంటే ఇంకా మంచిగా అనిపిస్తుండేమో కదా సీన్స్, నాకు అదొక ఫీల్ తప్ప ఇంకా నా స్టోరీకి తగ్గట్టు నైట్ షూట్ అంటే ఇంకా వెళ్ళిపోవాలి కదా దాంట్లోనే. అవుట్డోర్స్ అవి ఎక్కువ వెళ్తుంటారు. వెళ్తున్నాను. అప్పుడు ఎట్లా మీరు అంటే మనకి సరైన ఫుడ్ ఉండదు, సరైన అకౌంట్. నాకు రీసెంట్ గా వరంగల్ అదే ప్రాబ్లం అయింది. అవును, అంటే అదే ప్రొడక్షన్ కూడా కొంచెం మంచి ఫుడ్ పెట్టలేదు. అదే అవుట్డోర్, అందులో నా రకం ఇక్కడ డామినోస్ ఈ కేఎఫ్సీలు ఇవి బర్గర్ తప్ప నాకు ఏం కనిపించలేదు వేరే మంది తిందామంటే. లేదు నైట్ అయితే బిర్యానీ. బిర్యానీ మామూలు ఇంకా ఎక్కడైనా అదొక్కటి కొంచెం తినొచ్చు. అంటే 3 పూట్ల తినలేం కదా. మార్నింగ్ ఫ్రూట్ బాల్, మధ్యాహ్నం మీద బర్గర్ పిజ్జా తినడం, నైట్ బిర్యానీ. ఇదే ఆ వరంగల్ నాకు 1 week ఉన్న షూట్ మొత్తం ఇదే తిన్నాను. ఇంకా వేరే తినడానికి ఛాన్స్ లేదు. వాళ్ళు తెచ్చే ఫుడ్ ఏమో లోపలికి పోదు. ఎంత కావాలనుకున్నా నార్మల్ వెజ్ పెట్టినా కూడా పచ్చివైనా తినచ్చేమో కానీ అది తినలేము కొన్ని దగ్గర. ఫుడ్ దగ్గర కాంప్రమైజ్ అవ్వనండి. ఫుల్ తింటాను, కాన్ఫిడెంట్ గా బక్కగా అనిపిస్తున్నాను. ఫుల్ తింటాను. ఫుల్ తింటారా? ఏమి ఇష్టం బాగా? బిర్యానీ, చికెన్ ఫ్రై. ప్రాపర్ ఎక్కడ మీది? కడప. కడప బిర్యానీ లేదే, హైదరాబాద్ లోనే ఉంటది. పకోడీ ఫేమస్, చాలా బాగుంటది అక్కడ పకోడీ. అవును. ఇంకోటి స్వీట్, అది ఏమంటారు స్వీట్ ఉంటది ఒకటి, కోవా అంటారు, పాలకోవా. అక్కడ కోవా చాలా ఫేమస్. మీకు స్వీట్స్ ఇష్టమైన తింటారా? బ్రహ్మాండంగా తింటాను. ఎక్కడ దగ్గర మొత్తం అన్ని తింటాను. సూపర్. నాగార్జున గారు చెప్పినట్టు చెప్పారు. ఆయన కడుపు నిండా తింటా, అన్ని తింటా, లాస్ట్ లో స్వీట్ కూడా తింటా అన్నారు ఆయన. తినాలి అసలు, యాక్చువల్లీ మంచిగా తింటేనే కొంచెం మనకి ఏమేం కావాలో అవి బాడీకి అందాలి కదా. మెయిన్ గా డైటింగ్ లో డైలీ ఒక 5 liters అన్న వాటర్ తాగాలి, మినిమం 5 liters తాగాలి. అప్పుడే మొత్తం సర్క్యులేషన్. మీ వాయిస్ కి ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నారా? ఉన్నారా? చెప్పారా? తిడతారు కూడా నన్ను బేసిక్ గా. ఎందుకు అంటే ఎక్కువసేపు ఫోన్ మాడితే ఏంట్రా ఇంత రాడ్ వాయిస్ వస్తుందా అంటారు. వెళ్ళకపోతున్నారా బాబు అంటారు ఫోన్ లో. కానీ డబ్బింగ్ చేపించి మూవీ దాంట్లో వచ్చిన అవుట్పుట్ వేరే వస్తుంది. ఫోన్ లో నా ఫ్రెండ్స్ తిడుతూ ఉంటారు, వద్దరు బాబు కొంచెం బాగు, నేను వస్తే వచ్చి కలిసి మాట్లాడతా అంటారు. అర్జున్ దాస్ వచ్చి ఒక మీటింగ్ లో హాయ్ అనగానే గట్టిగా వస్తుందండి. అవును, నేను నాకు కొంచెం బేస్ వాయిస్ వస్తుంది అని మొత్తం హలో అనగానే హలో అని బేస్ వాయిస్ లో వచ్చేస్తుంది. చాలా బాగుంటది, చాలా క్యారెక్టర్ కి బాగా మ్యాచ్ అయితే కొన్ని క్యారెక్టర్స్ కాదు. ఎప్పుడు చదువుకున్నప్పుడు గానీ కాలేజ్ టైం, స్కూల్ డేస్ ఎప్పుడు లవ్ లో పడలేదా మీరు? లేదండి, అంత స్కోప్ రాలేదు. అవునా? అంటే చెప్పే కదండి మొత్తం ఇప్పుడు ఇక్కడికి వచ్చాక మా ఫ్రెండ్ వేసుకొని వచ్చాను. ఇట్లా బాయ్స్ తప్ప అంటే ఫ్రెండ్స్ ఉన్నారు, అమ్మాయిల ఫ్రెండ్స్ ఉన్నారు కానీ ఈ లవ్ ఫ్రెండ్స్ వేరు, లవర్ వేరు. గర్ల్ ఫ్రెండ్ నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, అబ్బాయిలు ఎక్కువ ఉంటారు నా ఫ్రెండ్స్ అంతా. అందరూ ఉంటారు కానీ ఈ లవ్ కాన్సెప్ట్ అనేది కొంచెం దూరంగా ఉంటారు. ఇంకా డాడీ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? ఆయన నిర్మాతగా ఎన్నో ఇయర్స్ నుంచి ఫీల్డ్ లో ఉన్నారు, మీరు ఏం ఆయన నుంచి నేర్చుకున్నారు? పేషెన్స్ చాలా ఇంపార్టెంట్ సినిమా ఫీల్డ్. డాడీకి చాలా ఉంటుంది. ఫ్లాప్లు, హిట్లు ఇవన్నీ కూడా బాధపడిన సందర్భాలు ఉన్నాయా డాడీ ఎప్పుడైనా? అంటే మనం సడన్ గా మనం ఒక ఇంత డబ్బులు చూసి సడన్ గా మన దగ్గర ఒకేసారి డౌన్ అయిపోతే డబ్బులు కనిపించవు, మనుషులు రారు, మెయిన్ మనుషులు కూడా కనిపించరు. ఫ్యామిలీ సపోర్ట్ ఉంటది, కొంతమంది ఉంటారు, రారు. ఇంకా అవన్నీ చెప్పకూడదు. ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ డబ్బులు ఉంటే ఒక విధంగా ఉంటారు, డబ్బులు లేకుండా ఒక విధంగా ఉంటారు. రియల్ లైఫ్ లో కూడా చూసాను నేను. ఇప్పుడు అంటే డాడీ వర్క్ కాకుండా నా ఫ్రెండ్ సర్కిల్ లో కూడా నేను చూసాను. ఓకే, ఫ్రెండ్స్ నీకు బాగా బెస్ట్ ఫ్రెండ్ అనుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారండి? ఒక 4 అంటే ఒక్కరు కాదు, నాకు చాలా మంది ఉంటారు, అందరు బెస్ట్. అట్లా ఉండరు. ఇప్పుడు నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంది, చెప్పేదండి మా గ్యాంగ్ అని చెప్పే కదండి. ఒకరన్నీ ఉండదు మనకి, అందరూ ఈక్వల్, అందరు షేర్ చేసుకుంటాం. సూపర్ అసలు. అంటే ఒకరితో ఇట్లా ఉంటే ఇంకోటి ఫీల్ అవ్వకూడదు, అందరు మొత్తం సమన్యాయం చేస్తున్నారా? ఓకే, సూపర్ అండి, సూపర్. అయితే ఇప్పుడు ఎన్ని మూవీస్ ఉన్నాయి మీకు రిలీజ్ కి? ఇప్పుడు రిలీజ్ కి సపోర్టింగ్ మన్మయ్య ఒకటి చేశాను. మన్మయ్య అని చెప్పి ఆర్కే గారు డైరెక్టర్, అదే మన చీరాల షూట్ జరిగిందని చెప్పారు. దాంట్లో ఒక నెగిటివ్ టైప్ రోల్ చేశాను, విలన్ టైప్. నేను జయంత్ ఇట్లా అదే ఫ్రెండ్స్ అందరు అక్కడ పరిచయం అయ్యారు కొంతమంది. అదొకటి రిలీజ్ ఉంది, అది కూడా నెక్స్ట్ మంత్ ఉండొచ్చు.
సో దాంట్లో సంతోష్ అని చెప్పి హీరో అనమాట. ఓకే. తెలుగు కూడా తను తమిళ్లో సెటిల్ అయ్యాను. ఓ. తమిళ్ చాలా మూవీస్ చేశాడు, మ్మ్. మెయిన్ హీరోస్ పక్కన సపోర్టింగ్ చేశాడు. ఇప్పుడు మన తెలుగులో లాంచ్ అవుతున్నాడు డైరెక్ట్ ఓహోహో. సంతోష్. తెలుగు అయినా తమిళ్లోకి వెళ్ళి మళ్ళీ తమిళ్ తెలుగులో చేసి మళ్ళీ తెలుగులో లాంచ్ అవుతున్నాడు. మ్మ్. అదొకటి. Okay. ఇప్పుడు హరుడు మన మైత్రి బ్యానర్స్ లో వస్తుంది. రెండు. హరుడు నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది. అది కూడా ఇవి 2 సపోర్టింగ్ రిలీజ్ అయిపోతుంది. మ్మ్. నెక్స్ట్ నాదొకటి పద్మారావు గారితో ఒకటి ఉంది మ్మ్. డైరెక్టర్. అది మేబీ ఈ మంత్ స్టార్ట్ అవ్వాలి, ఇంకా స్కిప్ అయితే ఒక 2 months టైం పడుతుంది. మ్మ్. అదొక థ్రిల్లర్ లూప్ సినిమా అది. మ్మ్. అదొకటి. నెక్స్ట్ రాజ్ తలూర్ అన్నది అమూల్లో ఒకటి ఉంది కదా, స్టార్ట్ అది స్టార్ట్ అయిపోతుంది. అది హారర్ మూవీ, ఆయన ఓన్ ప్రొడక్షన్. అన్ననే ఓన్ ప్రొడక్షన్, అన్న బ్యానర్ లో వస్తుంది. విఆర్టీ ఎస్ఆర్టీ విఆర్టీ అని ఉంటుంది అన్న బ్యానర్, దాంట్లో వచ్చేస్తుంది. ఇంకొకటి టాక్స్ లో ఉంది. అదే ఈ ఇయర్ ఒకటి లీడ్ ఒకటి బయట పెట్టుకుందామా అని చెప్పి. ఫస్ట్ టైం బిగ్ స్క్రీన్ పైన మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? ఓకే, అంటే నేను ఓపెన్ గా చెప్పాలంటే బిగ్ స్క్రీన్ మీద చూసుకోలేదు. ఇంకా చూసుకోలేదా? ఒక్కటి చేశాను, ఆశీష్ గాంధీ గారి మూవీ దాంట్లో చిన్న సపోర్టింగ్ ఒకటి చేశాను. మ్మ్. అది చూసుకుంటే నా డైలాగ్స్ అని లేపేశారు దాంట్లో. ఓకే. ఓన్లీ ఏదో యాక్షన్ సీక్వెన్స్ లో చూసుకున్నాను. అదొకటి ఓకే, కట్అవుట్ గా అనిపిస్తుంది, జుట్టు కట్టం. ఓకే, నేనని అర్థం కావట్లేదు. ఆ మిమ్మల్ని మీరు ఫీల్ కోసం వెయిట్ చేస్తాను. గుర్తుపట్టలేకపోయారు. నాకు ఇది అది ఫుల్ఫిల్ అయ్యేది ఇప్పుడు హరుడుతో ఫుల్ఫిల్ అయిపోతుంది అనిపిస్తుంది. ఓకే, మొత్తం గ్యాంగ్ వేసుకుని వెళ్తారా? ఫ్రెండ్స్ అందరూ వస్తారు కదా. మమ్మల్ని కూడా ఇన్వైట్ చేయండి, మేము అయ్యో కూడా తప్పకుండా, మీరు పక్కా రావాలి. ఓకే. ఇంకా చాలా చాలా మంచి సినిమాలు చేయాలి కలికి. మీరు చాలా మంచి బ్రైట్ ఫ్యూచర్ రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇలాంటి మంచి మంచి ఇంటర్వ్యూస్తో మేము ముందుకు వస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి ధాత్రి టీవీ.